డిఎన్ఏలో ఫస్ట్ ఇష్యూ తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? కేసీ వేణుగోపాల్ చెప్తున్నది ఏంటి? హైకమాండ్ చూపిస్తున్న పిక్చర్కు గాంధీ భవన్లో జరుగుతున్న ఘటనలకు ఏమైనా లింక్ ఉందా? రియాలిటీ ఏంటో కేసీ వేణుగోపాల్కి అసలు తెలియదా తెలుసా? ఆల్ ఈజ్ వెల్ అని స్టేట్మెంట్ ఇచ్చారంటే రిపోర్ట్లను చూసి పప్పులో కాలేశారా? ఆయన చెప్తున్నట్టుగా ప్రభుత్వానికి పిసిసికి మధ్య సంపూర్ణ సమన్వయం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశం తర్వాత కేసీ వేణుగోపాల్ ఆసక్తికర పోస్ట్ చేశారు. తెలంగాణలో ప్రభుత్వం, పార్టీ పరిపూర్ణ సమన్వయంతో పనిచేస్తున్నాయని, సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాల వరకు అందుతున్నాయని కితాబిచ్చారు. మరి నిజంగా అది నిజమేనా? అసలు నిజాలేంటో ఎన్నో నిదర్శనాలు కళ్ల ముందున్నాయి. తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంపై ఫోకస్ పెడుతూనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఏ కార్యక్రమం చేపట్టినా కీ రోల్ పోషిస్తున్నారు. యువతను కాంగ్రెస్ వైపు నడిపిస్తున్నారు. ఐక్యంగా పనిచేద్దామని సీఎం పదే పదే పిలుపునిస్తున్నా సరే 5 ఏళ్లు ఒకేలా ఉండవన్నట్టుగా గాంధీ భవన్ సాక్షిగా లీడర్లు, క్యాడర్లు కలహాల మార్కును చాటుకుంటూనే ఉన్నారు. ఆధిపత్యం కోసం మంత్రుల మధ్య అంతర్గత పోరు మరో లెవెల్. చివరికి నేరుగా ముఖ్యమంత్రి వైఖరిపైనే కామెంట్స్ చేసేంత క్రమశిక్షణ రాహిత్యం పార్టీని పట్టి పీడిస్తోంది. నియోజకవర్గాల వారీగా నిధులు రావడం లేదని, పనులు కావడం లేదని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే గాంధీ భవన్ కు వచ్చి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు గగ్గోలు పెట్టే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తలనొప్పులు, వర్గపోరు, అసమ్మతి జ్వాలలు బహిరంగంగానే కనిపిస్తుంటే అంతా అద్భుతంగా ఉందంటూ కేసీ వేణుగోపాల్ కితాబ్ ఇవ్వడం వెనుక అసలు వ్యూహం ఏంటి? ముఖ్యమంత్రిని ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తే మంత్రులు స్పందించరు. మంత్రులను ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తే ఆ జిల్లాకు సంబంధించిన నేతలు స్పందించరు. అంటే ఇప్పుడు ఎంత సమన్వయం ఉందో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అర్థమవుతుంది కదా. అంటే కేసీ వేణుగోపాల్ గారికి తెలియదా? ఒకవేళ తెలిసినా కూడా మనమే ఈ వ్యాఖ్యలు చేస్తే సమన్వయం లేదంటే ప్రతిపక్ష పార్టీల ముందు చిన్నబోతామనే ఆలోచనతోనే ఈ మాట అన్నారో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని పేపర్లు కూడా రాస్తున్నాయి, వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళింది. కానీ ఏదో కప్పిపుచ్చుకునే అంటే మసిపూసి మారేడుకాయ చేసినట్టు వీళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారు, ఆయన ఏదో చూసింది అనేది కాదు. ఖచ్చితంగా అధిష్టాన పెద్దలకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో. మీనాక్షి నటరాజన్ గారి దగ్గర కూడా చాలా ఇష్యూస్ వచ్చినాయి. నిన్న యాదాద్రి ఇష్యూ సంబంధించి యాదాద్రి పాలక మండలి ఇష్యూ కానీ ప్రతి ఇష్యూ కూడా మందుల శామెల్ ఇష్యూ కావచ్చు, ప్రతి ఇష్యూ ఆమె దగ్గరకు వచ్చింది. కానీ ఎందుకని వీళ్ళు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా ఇష్యూ జరగంగానే వేరే పార్టీలు ఎట్లా ఉన్నారు, మనం ఎట్లా స్పందిస్తున్నామని ఎవరికి ఆత్మవిమర్శ ఉండదు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుందాం, ఎట్లా పెంచుకుందామని చూస్తున్నారు. కానీ పార్టీ ఇమేజ్ ఎట్లా పెంచుకుందాం అనేది ఎవరు చూస్తలేరు. ఈ నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా టీం కాంగ్రెస్గా వెళ్ళాలి. టీం కాంగ్రెస్గా పోతున్నారా? 2.5 ఏళ్ళుగా ఎప్పుడన్నా పోయిర్రా? ఏది లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. మీనాక్షి నటరాజన్ గారు కూడా ఎందుకు మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారో తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళకి చెప్పినా వినరు, ఇదో తలనొప్పి అన్నట్టు ఆమె భరిస్తుందో కూడా తెలుస్తలేదు. కానీ మీనాక్షి నటరాజన్ గారు వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఎప్పుడు కూడా సీరియస్గా స్పందించి ఒక చర్యలు తీసుకున్నట్టయితే ఇప్పటికైతే నాకైతే అనిపించలేదు. అంటే బేసిక్గా కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కోమటిరెడ్డి వర్సెస్ మందుల శామ్వేల్ ఇద్దరి మధ్య గొడవ ఏ రకంగా నడుస్తుంది. నిన్నగాక మొన్న కడియం శ్రీహరి, మంత్రి కొండ సురేఖ వీళ్ళిద్దరి మధ్య వివాదం ఏ స్థాయిలో ఉంది? సో ఎక్కడుంది సమన్వయం, ఎక్కడుంది కోఆర్డినేషన్? సో 6 గ్యారంటీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓకే. కానీ ఎక్కడ ఆ ఇంప్లిమెంట్ చేయడంలో కూడా కోఆర్డినేషన్ లోపం చాలా క్లిష్టంగా ఉంది. ఎందుకంటే ఆయా జిల్లాల్లో ఉన్న డీసీసీ ప్రెసిడెంట్కి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి, ఎంపీకి పడదు. ఎవరి దారే వాళ్ళదే. ఇక ఇలా కాకుండా ఇంకా నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదనో, మంత్రి పదవి ఇవ్వలేదనో అలిగ్గూర్చునే వాళ్ళు ఈరోజు కూడా పార్టీని పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలు చాలామంది వచ్చి మాకు నిధులు రావట్లేదు, మా నియోజకవర్గాల్లో మేము హామీలు ఇచ్చాం, వచ్చే ఎన్నికలు మేము ఎట్లా వెళ్ళగలమని మీనాక్షి నటరాజన్ ముందు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లా చెప్తే ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక రాడ గాంధీ భవన్కి వస్తూనే ఉంటుంది. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి పిసిసి చీఫ్ అందుబాటులో ఉంటారు, మొత్తం సాల్వ్ చేస్తారంటే ఆయన మీదే రకరకాల విమర్శలు, రకరకాల ఆరోపణలు. పార్టీని చక్కదిద్దాల్సిన వ్యక్తి మీదే ఆ రకమైన సిచ్యువేషన్ ఉంది. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న విపరీతమైన స్వేచ్ఛ
దుర్వినియోగం చేసుకుంటున్నారు చాలామంది. సో 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేస్తున్నా కూడా కింది స్థాయిలో ఆ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళగలుగుతారు. ఇదే రకంగా తలోదారి ఇష్టం వచ్చినట్టే వ్యవహరిస్తాము. అదే క్రమంలో కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్తే ఆయనేమో లేదు అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంది, పార్టీ ప్రభుత్వం కలిసి ముందుకు దూసుకెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా ఆయన చెప్పటం. సో బేసిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా రెక్టిఫై చేయాల్సిన బాధ్యత కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్నారు, మీనాక్షి నటరాజన్ మీద ఉంది. అయితే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఏం చేశారు? పార్టీ నిజంగా ఇవన్నీ సంస్కరించారా? ఉన్న లోపాలని సరిదిద్దారా? ఎవరి మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకున్నారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైనా క్రమశిక్షణ చర్యల కింద ఏ ఒక్క నాయకుడి మీదైనా ఏ ఒక్క కార్యకర్త మీదైనా యాక్షన్ తీసుకున్నారా? నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. అది పార్టీని సంస్కరించమని కదా, ఇలాంటి లోపాలని సరిదిద్దమని కదా ఆమెని ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు తీరా చూస్తే పాపం ఆమె రాజ్యసభ నామినేషన్ మధ్యప్రదేశ్లో వేస్తే ఆమె మీద ఇక్కడ ఉన్న కేసు ఉందంటూ కొంతమంది ఈ పార్టీలో వాళ్ళే అక్కడికి లీక్ చేస్తారు. సో ముఖ్యమంత్రి ఏమైనా కీలకమైన నిర్ణయం తీసుకుంటామంటే సెక్రటేరియట్ నుంచి కొంతమంది లీక్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా ఎక్కడ కాంగ్రెస్ తీరు ఇన్నేళ్ళ 100 ఏళ్లకు పైగా హిస్టరీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ తీరు ఇప్పటికి కూడా మార్చుకోకపోతే ఎట్లా అనేది కదా. నేనేమంటా అంటే వేణుగోపాల్ కూడా తెలుసు అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, మెయిన్గా తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది. ఎందుకంటే అంటే గాంధీ భవన్కి వెళ్తే ఏం జరుగుతుంది, కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారు. నిన్న కాక మొన్నే కదా మీనాక్షి నటరాజన్ డీసీసీలు పిలిపించారు. డీసీసీలు ఏం చెప్పారు, మా మాట ఏం నెగ్గట్లేదు, ఎమ్మెల్యేలతో నడుస్తుంది అన్నారు. లేదు డీసీసీ ఫైనల్ అని చెప్పారు. ఆ తర్వాత మంత్రులతో మాట్లాడారు. ఈ విధంగా గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటే ఎక్కడ సమన్వయం ఉంది? అనేకం అంటే ఈ 2.5 years లో గాంధీ భవన్ మెట్లెక్కి క్రమశిక్షణ చర్యల కోసం ముందుకెళ్ళినటువంటి వ్యక్తులు, అది కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేసినటువంటి సంఘటనలు అందరికీ తెలుసు. ప్రజల ముందు ఏదో మనం కలిసికట్టుగా ఉన్నామని చెప్పి ఒక సంకేతం పంపిద్దామన్నా ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా యాక్టివ్గా ఉన్నారు, అన్ని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇష్యూ బయటకు వస్తుంది, ఎవరో చెప్పనవసరం లేదు, డైరెక్ట్గా ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నప్పుడు కేసీ వేణుగోపాల్ ఒక ఐక్యతగా ఉన్నామంటే ప్రజలు కూడా నమ్మాలి కదా. నాయకత్వంలో ఏదైతే యూనిటీ తీసుకురావడం కరెక్టే, కానీ ఎక్కడో ఫెయిల్ అవుతుందనేది అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఈ మధ్య ఆఫ్టర్ దట్ మీనాక్షి నటరాజన్ తీసుకురావడం కారణమే అది, ఐక్యతగా ఉండాలి, ఏదన్నా బహిర్గతంగా చెప్పొద్దు అని. కానీ ఏదైతే స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛని వాడుకొని బహిరంగంగానే మాట్లాడడం. ఇప్పుడు మందుల సామెలు కూడా డైరెక్ట్ గానే మాట్లాడారు. ఆఫ్టర్ దట్ మొన్న మీనాక్షి నటరాజన్ మాట్లాడిన తర్వాత ఇంతకుముందు అశోక్ గారు చెప్పిన విధంగా మధ్యప్రదేశ్ లో ఎంపీగా కంటెస్ట్ చేస్తారంటే రాజ్యసభకు సంబంధించి నామినేషన్ కి ఇక్కడి నుంచే వెళ్ళింది అంటున్నారు. ఆ లీక్ వీరలు ఎవరో కనిపెట్టిందని చెప్పి డైరెక్ట్ గానే ఫోకస్ పెట్టింది బీజేపీ కావచ్చు, ఇటుపక్క బీఆర్ఎస్ కావచ్చు. సో ఇదే కుంపట్లు ఈ విధంగా ఉంటే ఎట్లా కంటిన్యూ అవుతారు? సీఎం మీద డైరెక్ట్ గా అటాక్స్ చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఐక్యత ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఇదే ధోరణి ఉంటుంది. అదేమిటి విపరీతమైన స్వేచ్ఛ అంటారు. ప్రతి ఒక్కళ్ళు హైకమాండ్తో మేము మాట్లాడుకుంటాం, మేము ఇక్కడ సీఎంని లెక్క చేయం, పీసీసీ లెక్క చేయం, మంత్రిని లెక్క చేయం, మేము సోనియా గాంధీ దగ్గరికి వెళ్తాం, రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తాం, ఖర్గే దగ్గరికి వెళ్తామని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా, రేవంత్ రెడ్డి ప్రెస్టీజియస్ ఇష్యూగా స్టార్ట్ చేసిన కార్యక్రమం, దానికి సంబంధించి హైకోర్టు నిన్న హైడ్రా కమిషన్ తొలగించమని ఆదేశాలు ఇచ్చింది. దీని నేపథ్యంలో అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఒక లెక్కలో ఏకుతున్నారు, అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు మాట్లాడుతున్నారు? ఒక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడేవరకు ఇంతవరకు కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా మాట్లాడట్లా. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపం. ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. గాంధీ భవన్లో కుంపట్లు, శభాష్ అంటూ కేసీ వేణుగోపాల్ ట్వీట్లు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది?